300 మంది బీసీలని ఎప్పుడు లేని విధంగా చంపేసింది ప్రభుత్వం. 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి జైలుకు కూడా పంపించింది ఈ ప్రభుత్వం. అంతెందుకు వేదికమైన పెద్దలు యనమల రామకృష్ణ గారు పెళ్లికెళ్తే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అయ్యన పాత్రుడు గారి పైన ఏకంగా రేపు కేసు పెట్టారు. కొల్లు రవీంద్ర గారి పైన, అదే విధంగా అచ్చెన్నాయుడు గారి పైన కూడా అనేక కేసులు పెట్టారు. నిన్నగాక మొన్న నంద్యాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా రాజశేఖర్ గారిని నియమిస్తే ఆ బీసీ నాయకుడి పైన 2 రోజుల క్రితం ఏకంగా రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేసింది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఒకటి చెప్తున్నా, మీరు పెట్టే ఎఫ్ఐఆర్లు మడిచి ఎక్కడ పెడతారో పెట్టుకోండి. 2 నెలలు మా ప్రభుత్వం వస్తుంది. రెడ్ బుక్ లో ఉన్న ప్రతి పేరుకి వసూలు చేసి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా.